నిజం చేదుగా ఉంటుంది. నేరేటివ్ ఎలా మాట్లాడితే అట్లాగే. ఇప్పుడు ఇదివరకు వాజ్పేయికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చిందని ప్రభుత్వాన్ని పిలవడానికి పిలిచాడు రాష్ట్రపతి. అప్పుడు అట్లా ఇస్తారు అసలు సింగిల్ లార్జెస్ట్ లెక్కన ఫుల్ మెజారిటీ లేకుండా అన్నటువంటిది నాడు మాట్లాడినటువంటి వాళ్ళే ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ వచ్చినటువంటి విజయ్కి ఎందుకు ఇవ్వరు అంటున్నారు. అట్లాగే ఫ్లోర్లో నేను ప్రూవ్ చేసుకుంటానండి అని అడిగినటువంటి యడ్యూరప్పకి ఇస్తే అది తప్పు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున ఫ్లోర్లో అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతుంది. అది ఒక విచిత్రం. ఇదే కాంగ్రెస్ పార్టీ సెంటర్లో అధికారంలో ఉండగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చింది. 2013లో 32 సీట్లు బీజేపీ గెలిచింది, 4 సీట్లు తగ్గినటువంటి సందర్భం. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నరు బీజేపీకి ఇవ్వలేదు అవకాశం. చివరికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాతన ఆ కాంగ్రెస్ పార్టీ విత్డ్రా చేసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు అప్పటికి బీజేపీ అధికారంలోకి వచ్చింది 2014. మాకు అక్కర్లేదు, మేము డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్తామని ఓడిపోయి చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ పర్మనెంట్ అధికారంలోకి రావడానికి కారణమైంది. కంటిన్యూగా నడుచుకుంటూ వచ్చిందనమాట. ఇది ఆనాడు జరిగినటువంటి పరిణామాలు. అప్పుడు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇది 2013లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు సింగిల్ లార్జెస్ట్ వచ్చినటువంటి బీజేపీకి అది అవకాశం ఇవ్వనటువంటిది. వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు 5 సీట్లు వచ్చినాయి. వాళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు ఫ్లోర్ టెస్ట్ పెడితే కనుక. బట్ అక్కడ ఇవ్వలా. ఇప్పుడు ఇక్కడ విజయ్కి లేకపోయినా ఇవ్వమని ఎందుకు ఇవ్వరు అని అడుగుతుంది. అది కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్.